తన ఎన్నికలలో అన్యాయం జరిగిందని సర్పంచ్ అభ్యర్థి 3 ఏళ్ల పాటు ప్రతి ఒక్కరిని మొరపెట్టుకున్నాడు. అధికారులు ఖాతాలు చేయలేదు, ఎన్నికల సంఘం పట్టించుకోలేదు. చివరికి కింది కోర్టులు అన్ని వ్యతిరేక తీర్పులనిచ్చాయి. ఇక సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. రీకౌంటింగ్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ కౌంటింగ్ కోర్టు లోపల జరగాలని న్యాయమూర్తిని అభ్యర్థించాడు. అతని అదృష్టం బాగుండి కోర్టు ఓకే అంది. ఇంకేముంది, దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా సుప్రీంకోర్టు లోపల జడ్జి ముందు కోర్టు హాల్లో లెక్కింపు జరిగింది. అతని పోరాటం ఫలించింది. 51 ఓట్ల మెజారిటీ వచ్చిందని తేలింది. దీంతో గతంలో జరిగిన లెక్కింపులో లోపం జరిగిందని వెల్లడైంది. కోర్టును ఆశ్రయించిన అభ్యర్థి విజేతగా ప్రకటించారు. ఇక ఈ ఆశ్చర్యకర ఘటన హర్యానాలో పానీపట్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని బువారా లఘు గ్రామంలో సర్పంచ్ పదవిపై ఎప్పటి నుంచో వివాదం ఉంది. 3 ఏళ్ల క్రితం 2022 నవంబర్ 2వ తేదీన సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. ఆ సమయంలో అభ్యర్థి మోహిత్ మాలిక్ విజయం సాధించారని అంతా అనుకున్నారు. కానీ కౌంటింగ్ జరగ్గా మరో అభ్యర్థి కుల్దీప్ గెలిచారు. అయితే ఓట్ల లెక్కింపులో ఏదో పొరపాటు జరిగిందని అప్పుడే మోహిత్ అనుమానించారు. వెంటనే అధికారులతో వాదించినా లాభం లేకుండా పోయింది. బూత్ నంబర్ 69లో ఫలితాలని పొరపాటుగా మార్చారని మోహిత్ అన్నారు. జిల్లా కోర్టులో పిటిషన్ వేయగా ఎలాంటి పురోగతి లేదు. దీంతో సుప్రీంకోర్టును కొన్నాళ్ల క్రితం ఆశ్రయించారు. ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోర్టుకు ఈవీఎంలను తెప్పించి ఓట్లను మళ్లీ లెక్కించింది. అప్పుడు మోహిత్ మాలిక్ 51 ఓట్ల తేడాతో విజయం సాధించినట్లు ప్రకటించింది. అంతేకాదు జిల్లా యంత్రాంగం 2 రోజుల్లోపు మోహిత్ సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయించాలని ఆదేశించింది. దీంతో అధికారులు మోహిత్ మాలిక్తో ప్రమాణం చేయించారు. తద్వారా ఆయన సర్పంచ్ అయ్యారు. 3 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో ఆయన అనుకున్నది సాధించారు. 3 సంవత్సరాల తర్వాత ఆగస్టు 11న కోర్టు మోహిత్కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆగస్టు 13న రాష్ట్ర ఎన్నికల సంఘం ద్వారా పరిపాలన సర్పంచ్గా మారడానికి నోటిఫికేషన్ జారీ చేయించింది. వెంటనే ప్రమాణ స్వీకారం చేశారు. ఇప్పుడు ఆగస్టు 15న సర్పంచ్గా జెండాను ఎగరేశారు. దీంతో ఆయన మీడియాతో మాట్లాడారు. సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు.